మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియచేస్తూ, పరిశుద్ధ గ్రంథం అన్న బైబిల్ గ్రంథంలో నేటి వర్తమానము మన జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం, బైబిల్ గ్రంథంలో ఒక మాట మేము చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము వచన భాగం 3వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందుము. ఆలకించండి, గమనించండి. రక్షణను మనము పోగొట్టుకుంటే, రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము అని వాక్యం తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, రక్షించబడిన నీవు ఎలా ఉన్నావు? రక్షణ పొందనటువంటి మీరు ఆలోచించమని కోరుతున్నాను. దేవుడు అనుగ్రహించే రక్షణ మనము పోగొట్టుకుంటే దేవుని చేతుల నుంచి తప్పించుకోలేమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని వాక్యం ఇంకొక మాట మీకు చదువుతాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగ మనం చూస్తాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాలొగుటకు నియమించలేదు. గమనించండి, మనం రక్షించబడాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. రక్షణ కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కోసం తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను మనలను కడిగి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మనల్ని మార్చిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. అంతేకాదు, ఆ రక్షణను కాపాడుకోవాలి. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుని చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవని వాక్యమే తెలియచేస్తుంది. రక్షించబడిన నీవు ఎలాగున్నావు? రక్షించబడిన నీ జీవితంలో ఓ దైవికమైనటువంటి భక్తి అనుభవంలో ఎదుగుచూ చక్కగా ఫలించే అనుభవంలో ఉన్నావా? లేదా రక్షణను నిర్లక్ష్యం చేసి మరలా లోకంలో కలిసిపోయి లోక మాలిన్యములో మునిగి తేలుతున్నావా? ఆలోచించమని కోరుతున్నాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? రక్షించబడాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఫలవంతంగా మన జీవితాలు ఉండాలని ప్రభువు తన పవిత్ర రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయనతో సహవాసం చేయుటకు పిలుస్తున్నాడు. మరి నీవు నేను మనము ఎలాగున్నాం? వాక్యం తెలియచేస్తుంది, దేని వాక్యం తెలియచేస్తుంది, రక్షణ పొందటానికే ప్రభు మనల్ని పిలిచాడు అని. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను కాపాడుకోవాలి. కీర్తనాకారుడు అంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 116వ కీర్తనలో ఒక మాట మనం చూస్తాం. 116వ కీర్తన వచన భాగం 12వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఇలాగ మనం చూస్తాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? ఇదిగోండి, రక్షణ పాత్ర చేపట్టుకొని. కీర్తనాకారుడు అంటాడు, రక్షణ పాత్ర చేపట్టుకొని. దేవుడు నిన్ను రక్షించిన ఆ రక్షణ పాత్ర చేపట్టుకొని నువ్వు చేయవలసిన పని ఏమిటి? రక్షించబడ్డావు, నీ ద్వారా అనేకుల రక్షణలకు నడిపించగలిగిన అనుభవంలో నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? పరిశుద్ధంగా ఎదుగుతున్నావా? పరిశుద్ధత లేకుండా రక్షణ పోగొట్టుకొని మరలా
లోకమనే రొచ్చులో, పాపమనే మురికిలో పడుచు డొల్లాడుచు ఆ విధంగా నీ ప్రయాణం కొనసాగుతుందా? రక్షణ పోగొట్టుకుంటే ఎలాగా? ప్రభు త్వరగా రాబోతున్నాడు, రాకడ గంటలు మ్రోగబోతున్నాయి. సిద్ధపడమని ప్రభు పేట నీకు తెలియచేస్తున్నాను. దేవుని ప్రియులారా, సిద్ధంగా ఉండండి. ఏ వేళ ప్రభు వచ్చినా మనమందరూ కూడా మహిమ శరీరం ధరించి ప్రభుని ఎదుర్కొని పడిపోతున్నాం. మహిమ శరీరముతో ఆ ప్రభు ముఖ దర్శనాన్ని మనం చూడాలి. ఆ గొప్ప బాధ్యత మనకు దక్కాలి అంటే ఇదిగో రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలి. వాక్యం తెలియచేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, రక్షణ పాత్ర చేపట్టుకొని ఫస్ట్ అతడు చేసే అనుభవం ఏంటి? ఇక్కడ రాయబడింది, యెహోవా పేరట నేను ప్రార్థన చేస్తాను. రక్షణ పాత్ర చేపట్టుకొని యెహోవా పేరట నేను ప్రార్థన చేస్తాను. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ విశ్వాస జీవితంలో ప్రార్థన స్థితిని, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడో, స్త్రీ అయినా పురుషుడైనా యవనులైనా ఎవరైతే ప్రభు చేత రక్షించబడి రక్షణ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడో వారి జీవితాలు పరిమళ సువాసనగా మారుతాయి. దేని వాక్యం తెలియచేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, రక్షణ పాత్ర చేపట్టుకొని యెహోవాపేట నేను ప్రార్థన చేస్తాను. అవును, మరి నీ జీవితంలో రక్షించబడిన నీవు ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? ప్రార్థన పరిశుద్ధత కలిగి ఉన్నావా? దర్శించబడిన ఒకానొకప్పుడు దేవుని ప్రేమను పెడచెవును పెట్టి, దేవుని మాట అంటే గిట్టకుండా దేవుని పిల్లలు అంటే తూలనాడుతున్న సౌలు ప్రభు చేత దర్శించబడిన మీదట, ప్రభు చేత అతను దర్శించిన మీదట అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వాక్యంలో మనం చూస్తాం, అపోస్తుల కార్యంలో మనం చూస్తే, అపోస్తుల కార్యము మనం చూస్తూ ఉంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు అనే మాట వింటాం కదా. చూద్దాం, అపోస్తుల కార్యము అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10వ వచనంలో మాట మనం చూస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనేను. అందుకు ప్రభు నీవు లేచి తిన్న నిదానమైనటువంటి వీధిలోకి వెళ్ళి యోధా అను వారు ఎంట తార్సుబడినటువంటి సౌలు అనువాడు ఒకడు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు? ప్రభుని హింసించిన వాడు, దూషించిన వాడు ఇప్పుడు ఏం చేయటం ప్రారంభించాడు? ప్రభు చేత దర్శించబడిన తర్వాత, రక్షించబడిన మీదట ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మరి నీ జీవితంలో ప్రార్థించి ఎన్నాళ్ళు అవుతుంది? ఆదివారం టు ఆదివారమేనా ప్రార్థన? ఆదివారము సంఘానికి బయలుదేరామంటే ఆ బైబిల్ తీసుకొని అది దులుపుకొని, కొత్త ఫ్యాషన్ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఇంకా బైబిల్ ఎందుకు, సెల్ ఫోన్ తీసుకొని వచ్చేస్తున్నారు చర్చికి, సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు. పిల్లలు ఆలకించండి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదవాలి, తెలిసి కూడా చేయలేకపోతున్నారు. మీరందరూ ఒక మాట గమనించండి. భోజనం తీసుకోవాలని తెలుసా తెలీదా? తెలుసు. పానీయము తాగాలని తెలుసా తెలీదా? తెలుసు. భోజనం టయానికి తీసుకోవాలని తెలుసు. దాహం వేస్తే పానీయము తీసుకోవాలని తెలుసు. మరి ప్రార్థన చేయాలని నీకు తెలీదా? రక్షించబడిన నీవు రక్షణ సంతోషము, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న నీవు, ప్రభు ప్రేమను తెలుసుకొని రక్షణ పాత్ర చేపట్టుకున్న నీవు ప్రార్థించాలని తెలుసా? తెలుసు. ప్రార్థించాలని తెలిసినా ప్రార్థించలేని బలహీనుడివి.
ప్రార్థించలేని బలహీనరాలు అయిపోయావు. నీ గురించి ప్రభువుకు వేదన కలుగుతుంది, ప్రభు మనస్సునకు దుఃఖం కలుగుతుంది. నీవు ఎప్పుడు ప్రభుని సంతోషపరచగలుగుతావు? ప్రభు మనం నువ్వు ఎప్పుడు పొందుతావు? ఎప్పుడు నీ కుటుంబాన్ని ఆశ్రదకరంగా చేసుకుంటావు? నీ జీవితంలోనే ప్రార్థన లేకపోతే, నీ జీవితంలో ప్రార్థన అనుభవాన్ని నువ్వు లేకుండా చేసుకుంటే, ప్రార్థన జీవితం లేకుండా నువ్వు పాడు చేసుకుంటే, పరిశుద్ధత లేకుండా పాడు చేసుకుంటే ఇంకెలా ఫలిస్తావు? ఆలకించమని కోరుతున్నాను. ప్రతివారు ప్రార్థించేవారు కావాలి, ప్రతివారు ప్రార్థించేవారు కావాలి. ప్రతి అవసరతలు, ప్రతి అక్కరలు, పరిస్థితులన్నీ దీవెనకరంగా మన ముందు మారాలి అంటే తప్పనిసరిగా ప్రతివారు ప్రార్థించేవారు కావాలి. ఓర్పుతో ప్రార్థించు, సహనముతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. రక్షణ పోగొట్టుకోమాక. రక్షణ పోగొట్టుకుంటే, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పోగొంటే ఎలా తప్పించుకుంటాం? తప్పించుకోలేము. దేవుడు నిన్ను రక్షించి, నీ కుటుంబాన్ని రక్షించి, తన మనస్సులో ఉన్న ఆశని, తన మనస్సులో ఉన్న భావాన్ని నీకు చెప్పుకోవాలని ఆరాటపడుతున్నాడు ప్రభు. తన మనసు ఇప్పి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ నీవు మాత్రం ఆయన పాదాల దగ్గరికి రావట్లేదు, నీవు మాత్రం ఆయన సన్నిధికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఏదో ఒక నామకార్థవాసిగా, నామకార్థమైన మనిషిగా వచ్చాను, కాసేపు కూర్చున్నాను, ఏదో తోచిన 2 ముక్కలు ప్రార్థన చేశాను, దండం పెట్టుకుని వెళ్ళిపోయా. ఈ ఈ ఈ విధమైనటువంటి విధానం నీ కుటుంబానికి, నీ ఆత్మీయతకు ఏ క్షేమాన్ని కలిగించింది? శత్రువు ఎలా ఉన్నాడు? ఏర్పరచబడిన వారిని సైతము పడదోయగలిగిన వాడుగా ఉన్నాడు, బలవంతుడిగా. మరి రక్షించబడిన నీవు ప్రార్థన బలము లేని వాడిగా, బలహీనుడిగా ఉంటే దేవుని కార్యాలు ఎలా చూస్తావు? నీ కుటుంబంలో శోధనలు, శ్రమలు, వేదనకరమైన అనుభవాలు సంభవించడానికి కారణం దేవుడైతే కాదు, నీ ప్రార్థన హీనతే. నీ ప్రార్థన హీనతే. మరపెట్టు, మరపెట్టు, మరపెట్టు. వాక్యం తెలియచేస్తుంది. 130 ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో, 33:3 ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులే నీకు తెలియచేస్తాను. మొరపెట్టండి, మొరపెట్టండి, మొరపెట్టండి. కనుక ఈ సమయంలో రక్షణ పాత్ర చేపట్టుకొని దేవుని పేట ప్రార్థించే వారిముగా, ప్రార్థనలో బలపరచబడే వారిగా, ప్రార్థన జీవితము కలిగిన వారిగా, ప్రభు హృదయాన్ని తెలుసుకున్న వారిముగా, ప్రభు మనస్సును గెలుచుకున్న వారిముగా మన భక్తి జీవితాన్ని మనం కట్టుకుందాముగాక. మన భక్తి జీవితాన్ని అలాగా మలుచుకొని ఓ మంచి ఆత్మీయుడిగా, ఓ మంచి ఆత్మీయురాలుగా ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో, ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఓ మంచి ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా ఎదుగుచు పరలోక ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగిన ఓ మంచి పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాలని ప్రభుపేట కోరుతున్నాను. అలాగ బ్రతుకుదాం, ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించుదాం. అట్టి కృపా సమాధానము సియోనులోంచి నా తండ్రి మీకు, మీ కుటుంబాలకి, మన అందరికీ దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.